నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన మహిళకు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వలన మృతి చెందిందని బంధువులు వాపోయారు. వారి కుటుంబ సభ్యులతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన చెన్ని రాములమ్మ అనే మహిళ 3 నెలల గర్భవతి ఉండడంతో కడుపు నొప్పి రావడం వలన నాగర్కర్నూలు జిల్లా కేంద్రం రాఘవేంద్ర హాస్పిటల్లోని చికిత్స కోసం వెళ్ళగా 2 గంటల పాటు వైద్యులు చికిత్స అందించకపోవడం వల్లనే మహిళ చనిపోయిందని బంధువులు మీడియా ముఖంగా వాపోయారు. హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ లక్ష్మారెడ్డి ఆమె చావుకు కారణమని ప్రజా సంఘాలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా వీటిపై స్పందించిన డాక్టర్ లక్ష్మారెడ్డి అయితే అక్కడ మొత్తం పైల్లా చెమటలు వస్తున్నాయి, ఇక్కడ మా నుంచి కాదు మీరు వేరే హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్తే ఇక్కడ రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడనే హాస్పిటల్లో డాక్టర్ టెస్టులు కానీ ఏవి కానీ ఏం జరిగిందో రాములమ్మ ప్రెగ్నెంట్కి సంబంధించింది ఒక్క మాట ఉడకం కుటుంబ సభ్యులకు చెప్పలేదు. చెప్పకుండా చేయకుండా ఆమె సీరియస్గా అయ్యాం ప్రాణాపాయంలో పోయే ముందల మీ భార్య సీరియస్ ఉంది మీరు తీసుకోవాలని చెప్పేసి గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్ళింది. గాయత్రి హాస్పిటల్ తీసుకోకముందే రాఘవేంద్ర హాస్పిటల్ లక్ష్మారెడ్డి ఇక్కడనే చనిపోయింది. ఆమె చనిపోయినాక అక్కడ తీసుకుపోయిండు. నా మీద తప్పు లేదు, మొత్తం అక్కడ పోతే చనిపోయిందనే ఉద్దేశంతోన డాక్టర్ లక్ష్మారెడ్డి చేసిండు. ఇలాంటివి ప్రాణాలతోన ఈ డాక్టర్ లక్ష్మారెడ్డి చెలగాట మాడుతున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రతి హాస్పిటల్లో ఈ పేద ప్రజలు చనిపోతున్నారు. కాబట్టి డిప్యూటీ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ కానీ తనిఖీలు చేయాలి. ఈ హాస్పిటల్లో ఇలాంటి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము కేవీపీఎస్కి డిమాండ్ చేస్తాం. మాది ఆలేరు గ్రామము. మా భార్య పేరు రాములమ్మ. మా భార్యకు ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ అయితే శివ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆమె ఉండేది కొంచెం ఇబ్బంది ఉంది కదా, రాఘవేంద్ర హాస్పిటల్కి వెళ్ళండి నేను చెప్తానని చెప్పింది. రాఘవేంద్ర హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1-2 గంటల సేపు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బాగా ఆమెకు ఆయాసం ఇట్లా ఎక్కువయ్యేసరికి ఆటో మాట్లాడుకొని గాయత్రి హాస్పిటల్కి వెళ్ళండి. ఏమైంది సార్ అని మేము అడిగితే మీకు షుగర్ లెవెల్ పడిపోయినామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అప్పటికి ట్రీట్మెంట్ అది టెస్టులు ఇట్లా ఏం చేయలేదు. ఇక్కడ అదే ఏం చేయకుండా కరెక్ట్ క్వశ్చన్ అండి. నేను వెరిఫై చేయడం జరిగింది మొత్తము. సో ఇంతకుముందు 3 ప్రెగ్నెన్సీలు అయిందామె. సో 3 ప్రెగ్నెన్సీల రిపోర్ట్స్ అయితే నా దగ్గర లేవు. సో ఇప్పుడు కూడా ఆమె 3 నెలల గర్భవతి. 3 నెలల గర్భవతి రిపోర్ట్లని నేను చెక్ చేయడం జరిగింది. ఈ 3 నెలల రిపోర్ట్లల్లో ఎప్పుడు కూడా షుగర్ పరీక్ష చేయలేదు ఆమెకు. ఇప్పుడు మనం షుగర్ పరీక్ష చేస్తే ఉందా లేదనే తెలుస్తుంది. సో షుగర్ పరీక్ష రిపోర్ట్ ఆమె దగ్గర అయితే లేదు. సో నేను చేసిన కాబట్టి తెలిసింది కాబట్టి నేను షుగర్ ఉందని చెప్పి అంతే తప్పిస్తే ఇంతకుముందు షుగర్ ఉందని వాళ్ళకు కూడా తెలియదు. సార్ ఎంత ఉన్నాయి సార్ షుగర్? 495 ఉన్నది.